వీడియోస్లో ఒక ప్రెగ్నెంట్ లేడీకి విపరీతమైన బ్లీడింగ్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దాం. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. ఒక ప్రెగ్నెంట్ లేడీ 12 వీక్స్ తనకి అంటే 3rd month సడన్గా మా హాస్పిటల్కి చాలా బ్లీడింగ్ అవుతుందని వచ్చింది. సో ఇమీడియట్గా మేము ఫస్ట్ స్కానింగ్ తీసి చూస్తే అందులో బేబీ అంతా హెల్తీగా కనిపించింది. ఆమెను చెక్ చేసినప్పుడు చాలా బ్లడ్ ఫ్లో అవడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా మేము ఆమెకి ముందు బ్లీడింగ్ ఆగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం, తను కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఆమెని ఎగ్జామిన్ చేశాను. సో బ్లడ్ అంతా కూడా క్లియర్ చేసుకొని చూస్తే ఆమె సర్విక్స్లోంచి ఒక పాలిప్ అంటే ఎక్స్ట్రా గ్రోత్ అనేది హ్యాంగ్ అవ్వడం చూసాం. సో దట్ ఈస్ ద కల్ప్రిట్ ఫర్ హర్ బ్లీడింగ్. సో దాని నుంచి బ్లీడ్ అవుతుంది. సో ఇటువంటి పాలిప్స్ చాలా మందికి ఉంటాయి, కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అవడం వల్ల దానిలో ఉన్న బ్లడ్ వెజల్స్ కొంచెం రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ పెల్విక్ ఏరియాకి బ్లడ్ ఫ్లో బాగా పెరుగుతుంది. సో ఆ బ్లీడింగ్ వల్ల తను ఇబ్బంది పడింది. సో మేము అప్పుడు ఆమెని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి మత్తు ఇచ్చిన తర్వాత ఆ పాలిప్ని పట్టుకుని బేస్ని కాటరైజ్ చేయడం జరిగింది. అంటే దాన్ని రిమూవ్ చేసేసాం అనమాట. సో అప్పుడు ఆ బ్లీడింగ్ మొత్తం ఆగింది. అండ్ నెక్స్ట్ తన 9 months జర్నీ కూడా చాలా హ్యాపీగా జరిగింది. అండ్ మేము ఆ పాలిప్ రిమూవ్ చేసినప్పుడు బయాప్సీ కూడా పంపించాము. ఆ బయాప్సీ రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చింది. సో ఇదండి ప్రెగ్నెన్సీలో వచ్చే ఒక టైప్ ఆఫ్ బ్లీడింగ్ గురించి తెలుసుకుందాం. మన నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్లో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.